హాయ్ గైస్, రీసెంట్గా చాప్రా మర్డర్ కేస్ మూవీ అయితే చూసాం. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టింది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఈరోజు వీళ్ళు ఈ మూవీ స్టోరీ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కథ విషయంలోకి వెళ్ళిపోతే, కొత్తగా ఒక కానిస్టేబుల్ ఒక ఏరియాకి అయితే వస్తాడు. ఇది మలయాళం క్రైమ్ థ్రిల్లర్ అటు సైడ్కి సంబంధించిందే. సో ఇది రియల్ బేస్డ్ మూవీ. 1980 ఆ టైంలో అయితే ఈ చాప్రా మర్డర్ కేసు అయితే జరిగింది. సో అసలు ఈ చాప్రా ఎవరు అంటే, మనకు చెప్పాలంటే అప్ టు కాఫీ తోటలు అవి ఉంటాయి కదా, వాటిల్లో ఒక పని చేస్తాడు. అంటే తోటను చూసుకుంటాకు వ్యక్తి అయితే ఉంటాడు. సడన్గా ఆ చాప్రాని అయితే ఒకరు మర్డర్ చేస్తారు. అది ఎందుకు చేస్తారనేది ఒక మిస్టరీగా అయితే ఉంటుంది. సో బట్ ఆ మిస్టరీకే దీనికి పోలీస్కి చాలా టైఅప్ అయి ఉంటుంది. సో మన హీరో అయితే చివరాఖరికి ఎలాగోలాగిన ఆడెవడో కనిపెట్టి, సో ఆ మర్డర్ ఎందుకు చేశాడు అనేది ఒక మిస్టరీ అయితే తెలిసిపోద్ది. సో ఇది ఫస్ట్ హాఫ్ అంతా మనకి కథ ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసి మెయిన్ కథలోకి అయితే వెళ్తాడు. సో ఇక చాప్రాని మర్డర్ చేయడానికి గల కారణం, ఒక చిన్నపిల్లని అయితే రేప్ చేస్తాడు. సో ఆ చోప్రా అనేవాడు ఒక పని మనిషిని అయితే ప్రేమిస్తాడు. ఆ పని మనిషి గురించి వాళ్ళ హస్బెండ్ని చంపేస్తాడు తోట తీసుకెళ్ళి. సో అక్కడ ఒకడు పగబట్టి అడవిలో ఉన్న వ్యక్తి ఈ పోలీసుడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ చాప్రాని అయితే చంపించేస్తాడు. సో ఒక పని మనిషి గురించి చాలా కథ మొత్తం అయితే మారిపోద్ది. సో మనకి మెయిన్ హీరో అయితే ఒక సాదాసీదా క్యారెక్టర్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు. ఆ మధ్యనే పెరుగుతారు. సో వాళ్ళు వీధి నాటకాలు వేసుకునే కుటుంబం. బట్ కానిస్టేబుల్ అయ్యి ఒక ఏరియాకి అయితే వస్తాడు. సో ఈ ఏరియాలోని ఈ చాప్రా మర్డర్ కేసు అయితే కథ అయితే బాగా స్టార్ట్ అవుద్ది. సో మనకి స్టార్టింగ్ అంతా ఇన్నోసెంట్గా జరుగుతూ ఉంటుంటే, ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసి సినిమా అసలు మెయిన్ స్టోరీ అండ్ థీమ్లోకి వెళ్ళేసరికి మనకి ఇంట్రెస్ట్ అయితే పెరిగిద్ది. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది మూవీ అయితే. సో నేను చూసినప్పుడు అయితే ఫస్ట్ హాఫ్ చాలా ఎందుకు వచ్చిన మూవీ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ మొత్తం రివీల్ అవుతూ ఉంటుంటే, సో ఈ చాప్రా అనేవాడిది ఆడి మర్డర్కి సంబంధించి పోలీస్కి సంబంధించిన మొత్తం థ్రిల్లింగ్ అయితే చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. సో మూవీ ఇది రియల్ బేస్డ్ కాబట్టి 1980 ఆ టైంలో కేరళలో సంబంధించిన స్టోరీ ఇది. సో బట్ మీకు ఎక్కడైనా టైం పడుద్ది. సో ఆహాలో అయితే ఇది ఉంది ఈ మూవీ అయితే. సో ఎవరైతే చూడాల్సిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. సో ఫస్ట్ హాఫ్ కొంచెం భరాయించండి, సెకండ్ హాఫ్కి అయితే బాగుంటుంది. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.